కుక్కలంటే చాలా భయం అండి. భయం అంటే ఇప్పుడిప్పుడే అండి. భయం అంటే అది చిన్నప్పుడు భయం ఉండేది కాదు. ఊర్లో ఎక్కడ కుక్క పిల్లలు దొరికినవి తీసుకొచ్చి పెంచేదాన్నండి. ఇంట్లో 30, 40 కుక్కలు ఇంటి బయట మా అమ్మగారు కూడా పాపం ఇసుకోకుండా ఏదో అన్నం రోజు నాన్ వెజ్ ఏదో ఉండేది ఏసి పెట్టేవోళ్ళు. అవి తిని అటు ఇటు తిరుగుతూ ఉండేవి. అంటే ఇంచుమించుగా ఆ ఏరియాలో కుక్కలన్నిటికీ మేమే భోజనం పెట్టేవాళ్ళం. మా నాన్నగారు కూడా ఆ కుక్కలంటే కొంచెం కేర్ తీసుకునేవాళ్ళు. అలాంటిది ఒకసారి అండి నేనే ఎక్కడ దొరికినా కుక్క పిల్ల తీసుకొచ్చి పెంచేదాన్ని. మేము క్వార్టర్స్‌లో ఉండేవాళ్ళం. 200, 300 ఫ్యామిలీలు. ఆ కుక్క ఒకదానికి పిచ్చి పట్టి 45 మందిని కరిసిందండి. ఆ రోడ్లో అందరూ మమ్మల్ని తిట్టేశారు. ముఖ్యంగా మా అమ్మ నన్ను తిట్టి కొట్టిందండి. అది నాకు మర్చిపోలేను. మొన్న అది జరగండి ఇప్పుడు ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 50 సంవత్సరాల పైన అయిపోయింది. మొన్న గెట్ టుగెదర్ 47, 50 సంవత్సరాల తర్వాత చాగల్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర మళ్ళీ కొంతమంది కలిశారండి. కలిసి నంబర్లు తీసుకున్నారు. మా జూనియర్స్ ఒకళ్ళు మొన్న ఏదో ఫోన్ చేసి నేను ఎవరో చెప్పుకో అని తర్వాత మాట్లాడి మీ ఇంట్లో కుక్క 45 మందిని గడిచింది కదా అని గుర్తు చేశాడండి. అవునండి, 45 మందికి. అప్పట్లో ఏదో పసర వైద్యం అండి. ఎవరికి ఏం ప్రమాదం జరగలేదు, అందరూ సేఫ్గానే ఉన్నారు. అప్పుడు ఉలవలు పెట్టకూడదు, ఎర్ర నీళ్ళు తాగకూడదు, చికెన్ తినకూడదు, ఏదో రిస్ట్రిక్షన్ అండి నాటు ముందు. ఇప్పుడు కూడా సీరియస్ అండి, కుక్కలంటే నాకు చాలా భయం.